నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఏదైతే పసిపాప హత్య ఈరోజు మానవ సమాజమే తలదించుకునే విధంగా ఉన్నది. ఇప్పటికి 5 రోజులు గడుస్తున్న సంఘటన జరిగి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న పోలీస్ శాఖ కానీ పూర్తి స్థాయిలో నిందితులను శిక్షించి వాళ్ళని రిమాండ్ చేయలేని పరిస్థితులు ఉంది. ఈరోజు ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎవరికి తొత్తులుగా ఉన్నదో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే చాకలి కులానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అక్కడ పోలీస్ వ్యవస్థగా ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే అక్కడ న్యాయం జరగాలంటే కూడా అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ ప్రజల నుంచి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసి మాకు న్యాయం కావాలంటేనే అక్కడ న్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశంలో చట్టం అందరికి సమానమైనప్పుడు ఈరోజు అక్కడ బాధింపబడ్డ పక్షాన ప్రభుత్వం ఉండాల్సింది పోయి అక్కడ పోలీసులు కూడా ఏదైతే పాప చనిపోయిందో వాళ్ళపైననే కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఈ ఇష్యూ పెద్దదైన తర్వాత కూడా నలుగురిని గుర్తించి 8 మంది ఇష్యూలో బాధితులు అయితే నలుగురిని గుర్తించి వాళ్ళను రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ముగ్గురు నలుగురు ఇద్దరు అంటే వాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది కావద్దు, ప్రభుత్వంకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో రెడ్డిలు లేకపోతే ఇంకా ఇతర కులాలకు న్యాయం చేయాలని లేకపోతే వాళ్ళని తప్పుడు కేసులకు అంటే ఈ కేసును తప్పు అని చెప్పేసి బయటికి నెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నది. ఈ రోజు సమాజంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏదైతే కులం నశించాలి, కులాంతర రూపాలను గుర్తించి ప్రతి గ్రామంలో కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేయాల్సిన సందర్భం ఉంది. కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి దాడులు దౌర్జన్యాలు జరిగినా కానీ గ్రామాలలో కుల రూపాలను గుర్తించి కులం నిర్మించాలి, కులం నశించాలని ఒక అంశం కూడా ఈరోజు ప్రభుత్వం అంశం పైన ప్రోగ్రామ్ చేయట్లేదు. ఏదైతే ఈరోజు ఒక సంఘటన జరిగినప్పుడు ఇక్కడ మంత్రి మధుకర్ కావచ్చు, ఇక్కడ బొంపల్లి ఇష్యూ కావచ్చు, ఒక ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే ఏదైతే ప్రభుత్వము ధర్నాలు రాష్ట్రాలు చేస్తేనే దాన్ని స్పందిస్తున్న పరిస్థితి ఉంది. కానీ దీన్ని రూపాంతరం అంటే దీని రూపమే లేకుండా కులానికి రూపం లేకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్ ఉంటారు, దానికి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు తప్ప అక్కడ మీరు వాచ్మెన్ లాగా పనిచేసుకుంటే ఏ కులం వాళ్ళు లోపలికి వస్తున్నారు, ఏ కులం వాళ్ళు లోపలికి రావద్దనే చర్య మీకు ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? ఈరోజు దేవుని మొక్కే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళ ఇష్టాన్ని దైవాన్ని వాళ్ళు మొక్కుతారు. ఈరోజు నియమ నిబంధనల పేరుతోనే మీరు రావద్దు, చాకలోళ్ళు రావద్దు, మంగళోళ్ళు రావద్దు, ఎస్సీలు రావద్దు అని చెప్పేసి ఇప్పటికి కూడా గ్రామాలలో అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇంత చదువుకున్న సమాజంలో కూడా వాళ్ళు ఆ ఊరు సర్పంచ్ అయ్యలు కూడా అంటే ఆ ఊర్లో అందరూ ఓటేస్తాయని సర్పంచ్ అయ్యలు, ఆ సర్పంచ్ కూడా నువ్వు మా గుళ్ళకి రావద్దని చెప్పేసి దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిన్న పాపను 2 నెలల చిన్న పాపన పైన దాడి చేసి అత్యంత కిరాతంగా కాడుతో తొక్కి చంపేసిన సంఘటన ఇప్పటి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ప్రభుత్వము అంటే మీరు ఏదైతే రెడ్డి కులానికో లేకపోతే అక్కడ ఉన్న పెత్తంతరలకు మీరు కొమ్ము కాయకపోతే వెంటనే ఈరోజు అక్కడ ఉన్న డీసీపీ ఈరోజు 4 గంటల వరకు అందరినీ రిమాండ్ చేస్తాము, ఆ సంఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. ఈరోజు 4 గంటల వరకు కనుక ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా వాళ్ళందరినీ శిక్షించకపోతే రేపు పొద్దున ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని ఆ పాపకు న్యాయం జరిగేంత వరకు, ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా అందరు కూడా రోడ్ల మీదకి వెళ్ళి ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్లు, అక్కడ సంబంధిత ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీల మంత్రుల కార్యాలయాలు కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో గ్రామ కమిటీల పేరుతోని లేకపోతే ఆలయ కమిటీల పేరుతోని మీరు ఆలయ అభివృద్ధి చేయాలి తప్ప మీరు ఎక్కడ ఉండి ఈ కులం వాళ్ళు రావద్దని చెప్పేసి మీరు అనడానికి మీకు ఎవరు కూడా హక్కు ఇవ్వలేదు. మీరు ఖచ్చితంగా మేము ఈ కులం వాళ్ళే ఈ గుళ్ళకి రావాలంటే మీరు బోర్డు పెట్టండి, అక్కడ ఆ ఆలయం బయట మీరు బోర్డు పెట్టండి. ఈ రజకులు రావద్దు, ఈ ఎస్సీలు రావద్దు, ఈ బీసీలు రావద్దు, ఇంకో కులస్తులు రావద్దు, మీ సొంతంగా కట్టుకున్నామని చెప్పేసి మీరు బోర్డు పెట్టండి, మా వాళ్ళు రాకుంటుంటారు. కానీ ఆ గుడి ఆ గ్రామంలో ఉన్న గుడి అందరికి సంబంధించిన గుడి కాబట్టి అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. కానీ దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళకి రావడం జరిగింది. చాకల్లో ఒకే ఒక కారణంతో వాళ్ళకు తక్కువ కులస్తులు అని చెప్పేసి ఒకే కారణంతో వాళ్ళని అందరినీ కూడా బయటికి పంపి 3-4 గంటల వాళ్ళని చిత్రహింసలు గురి చేసి ఇలా పాపకు ప్రాణ నష్టం చేసిన వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.